గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు. గురువుగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదండి. ఎంతో మందికి మంత్రదీక్షలు ఇవ్వటం జరిగింది. నిజంగా ఎంతోమంది కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులను బట్టి వాళ్ళు గురువుగారి దగ్గర మంత్రదీక్ష తీసుకోవటం వల్ల వాళ్ళకు తెలియకుండానే ఆ కష్టాలని దాటేసి ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్నాము అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు నిజంగా గురువుగారితో మంత్రదీక్ష తీసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. స్వతహాగా అది నాకు ఎలా తెలుసు అని అంటే చాలామంది నన్నే అడగటం జరిగింది, గురుగారు ఎప్పుడు వస్తారు, ఎలా కలవచ్చు, ఎలా గురుగారిని అప్రోచ్ అవ్వచ్చు, మేము వారి దగ్గర ఇలా తీసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పి. అందుకనే నేను ఇంత గట్టిగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మరి ఎన్నో విషయాలు మనకు కూడా, మన ప్రేక్షకులందరికీ కూడా మంచి మంచి విషయాలు వచ్చినప్పుడల్లా వారు వివరిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అందులో భాగంగా కొన్ని మంచి మంచి విషయాలు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఏం చేసినా అంటే మనం ఫలితం ఆశించి చేసినా ఆశించకుండా చేసినప్పటికీ ఒక నమ్మకంతో అయితే ఖచ్చితంగా చేయాలి, భగవంతుడి పైన నమ్మకంతో. ఆ నమ్మకం అనేది పరిస్థితులను బట్టి ఉండాలంటారా? అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి కొన్ని కొన్ని నమ్మకాలు ఏర్పడుతుంటాయి, కొన్ని కొన్ని నమ్మకాలు పోతూ ఉంటాయి. ఎలా ఉండాలంటారు? దీంట్లో భక్త రామదాస్ అలాంటి ఒక గొప్ప భక్తుడే. ఎవడబ్బా సొమ్మని కులుకుతూ ఉన్నామని ఒకసారి నమ్మకం సడలినప్పుడు కొడుతూ ఉంటే, కించిత్ నమ్మకం సడలడం సహజం. మరీ బాధ భరించకపోతే పోతుంది. కానీ విచక్షణ విజ్ఞత అనేది ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు ఈ స్టూడియోకి రావడానికి మీరు మ్యాప్ ఇచ్చారండి. మ్యాప్లో ఏదో ల్యాండ్ మార్క్స్ ఉంటాయి. ఆ ల్యాండ్ మార్క్ కనబడకపోతే నేను ఉలిక్కిపడి తప్పుదారిని వెళ్తున్నానని నేను చూసుకోవాలి. అలాగే నమ్మకం నాకు సడలిపోయినప్పుడు నేను ఉలిక్కిపడాలి. అదేంటి, ఎవరిని నమ్మకపోతే నా జీవితమే లేదో వాడి మీద నమ్మకం పోతే నాకు ఇంకేముంటుంది? ఓకే, నమ్మకు, ఫైన్, ఎప్పుడు వస్తావు నా దగ్గరికి అంటుంది. కొయి జబ్ తుమ్హారా హృదయ తోడదే తబ్ తుమ్హేరే పాస్ ఆనా ప్రియ అని పాడాడు కదా. అభి తుమ్కో మేరీ జరూరత్ నహీని. అలాగా వస్తావు. అందుకని ఎవరి మీద నమ్మకం నాకు పోతే నా జీవితం లేదో వారి మీద నమ్మకం పోగొట్టుకోలేను. అయితే బాగా కష్టాలు ఉన్నప్పుడు ఆ నమ్మకం సడలడం కొంచెం సహజం. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ప్రతి 5 నిమిషాలకి ఒకసారి భగవంతుని తలుచుకోవడం అలవాటు చేసుకో అంటారు. మనం 10 నిమిషాలు పూజ చేస్తాం, 23 గంటల 50 నిమిషాలు మర్చిపోతున్నామే. అందుకే పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు నారాయణ నారాయణ, ఎవరైనా చెడ్డవార్త నారాయణ అంటే ఏంటి, ఎంత ఏ అవకాశం వస్తే నారాయణ, నీళ్ళు తాగితే నారాయణ. అది పెద్దవాళ్ళు మనం నేర్చుకోలేదు. అది ఇప్పటికీ కొంచెం ఇప్పుడు నాకు 5 నిమిషాల పాటు అమ్మవారు గుర్తు రాకపోతే ఏమిటో కంపరం వచ్చేది, విలగల, ఏంటి తప్పుదారి పడుతున్నా, ఏంటి మళ్ళీ వెళ్ళిపోతున్నా ఇటో. అది ఆధ్యాత్మికంగా ప్రతిగ్రహ హోమం గురించి ఆలోచించవచ్చు, అది వేరే విషయం. స్టిల్ నేను ఒక జీవిగా నాకు ఒక కనెక్షన్ ఉంటుందా అమ్మవారితో. అది మ్యాక్సిమం 5 నిమిషాలు ఇటు పక్కకి వెళ్ళగలనేమో. ఆ మధ్యలో మళ్ళీ నీ నమ్మరు, సినిమా చూస్తున్నా కూడా మధ్యలో ఆ 5 నిమిషాల్లో కనెక్ట్ వస్తుంది. చాలా కష్టం. ఆ హీరోయిన్ డాన్సు, దాంట్లో కూడా అమ్మవారు. మహాలావణ్య సౌందర్య సేవదిహి అంట. ఈ లావణ్యమే ఆవిడది. ఆడ కనెక్ట్ అవుతాం. మిగతా నీ బుర్రలోకి ఎక్కువ ఉన్నావు. తినే ఏదో వాటిలో మంచి మంచి డైలాగ్స్ వస్తాయి, సత్సంగాల్లో కాస్త వాడుకోవచ్చని చూస్తే మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది? 100%. అంటే ఇక్కడ చిన్న స్వార్థం కనిపిస్తోంది కదా గురువు గారు. ఇప్పుడు ఇక్కడ చిన్న స్వార్థం కనిపిస్తోంది. అంటే ఆ స్వార్థం మంచిగా అడిగారు. వ్యష్టి సమిష్టి అని ఉంది. ఆ వ్యష్టి సమిష్టి అంటే నా గురించి నేను అనుకుంటే అది వ్యష్టి కోరిక. సమిష్టి దీన్ని బాగా ఉపయోగించుకుని 10 మందికి నేను ఏదో దాంట్లో కలిపేసి చెప్తే నేను చెప్పాల్సిన విషయం పర్ఫెక్ట్గా వాళ్ళకి అందుతుంది.
అత్తారింటికి దారేదిలో హ్మ్. నువ్వు అను కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా దాటకుండా చూస్తాను. చూస్తా. ఆ! భక్తి లేని వాడికి గురువు చెప్పేది నువ్వు అను. కాకపోతే కష్టం కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ నుండి అక్కడికా అక్కడ నుండి అక్కడికా చెప్పలేదు డైరెక్టర్. మార్చేయమందాం. బయట నుండి లోపలికా లోపల లోపల నుండి నుంచి బయట. బయటికా. అవును. అంచేత పరిస్థితులు బాగా టెస్టింగ్ పరీక్ష పెట్టి ఉన్నప్పుడు నమ్మకం అన్నది కొంచెం సడలడం అంటే పోవడం అనేది కాదు. హ్మ్. పోవడం అంటే పూర్తిగా పోవడం, హ్మ్. నాస్తికుడైపోవడం. అది ప్యూర్ స్వార్థం. ఓకే. సడలిపోతుంది కొంచెంసారి ఏ ఓపిక లేదు అనేసి. హ్మ్. అది సహజమే. నారాయణ శబ్దం, నారాయణుడు భక్తిని పెంచుతూ ఉంటారు. స్థితికర్త కదమ్మా. నారాయణ 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 5 నిమిషాలకు ఒకసారి నారాయణ నారాయణ. మీరు అనుకోవచ్చు చూసేవాళ్ళు అదేంటి ఈయన లలితాదేవి భక్తులు అనుకున్నారు, నారాయణ పార్టీ మార్చేసాడేమో మార్చేసారు. అనుకుంటున్నారేమో. అందరూ ఆవిడే పద్మనాభ సహోదరి. ఓహ్! ఆయన తలుచుకుంటాం అన్నమాట. నారాయణ 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 అంటే ఆ భక్తి అలాగే ఉంటుంది. నమ్మకం అన్నది కించిత్తు తగ్గదు. హ్మ్. నా జీవితంలో ఇక్కడి నుండి మెడ్రాస్లో పుట్టిన 1953లో పుట్టినటువంటి ఆ సుబ్బారావు అన్న వ్యక్తి యొక్క జీవితానికి ఇలా తిరిగి కాంచీపురంలో ఇప్పుడు వెయిట్ చేస్తున్నటువంటి గురు కరుణామయ్యకి ఈ మధ్యలో ఎన్ని ఒడుదుడుకులు ఉండేవమ్మా. హ్మ్. చాలా. ప్రతిసారి అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి రావడం, మళ్ళీ అక్కడికి వెళ్ళడం. ఏదైనా పీక్సే. ఇక్కడి నుండి కాదు, ఇక్కడికి వెళ్ళి డన్ అని మళ్ళీ స్టార్ట్. మీరు నమ్మకం కోల్పోలేదా గురువుగారు అలాంటి పరిస్థితుల్లో? 100% ఎప్పుడు కూడా? ఎప్పుడు no. అది మా అమ్మ, మా అమృతానంద సరస్వతి no. హ్మ్. హ్మ్. కొంచెం ఎందుకు ఇలా కష్టాలు వస్తున్నాయి, అవును తీరుస్తారు నమ్మకం no. నమ్మకం. సడన్లో కూడా లేదు. హ్మ్. ఇంకా చెప్తే ఇంకా ఎక్కువ చేసేవాడిని. హ్మ్. కసి ఆహా! చాలా అస్సలు కించిత్ కూడా సరలేదు. అలా మేమందరం ఉండాలంటే ఏం అదే చేయొచ్చంటారు? చెప్పాను కదా. హ్మ్. ఎంత ఫ్రీక్వెంట్గా నువ్వు నామస్మరణ. భగవంతుని తలుచుకుంటూ ఉంటావో, హ్మ్. ఆయనున్న చోట చెడు ఉండదండి. హ్మ్. భగవంతుడు దీపం ఉన్న చోట చీకటి ఉండదు. చీకటి. చీకటే అపనమ్మకము, డిప్రెషను, హ్మ్. కోపము. దీపమే భగవన్ నామము. హ్మ్. ఆ నామం చెప్పుకుంటూ ఉన్నావు అనుకో, హ్మ్. ఎంతటి నమ్మకం లేని నాస్తికుడికైనా సరే అక్కడ ఆస్తికుడు అవుతాయి. మా గురువుగారే 55 చిల్లర వరకు ఆయన భగవంతుని నమ్మలేదు కదా. హ్మ్. ఒకసారి నమ్మకం వచ్చిందా ఆయన మళ్ళీ 3 కూతుళ్ళమ్మా ఆయనకి. ఆ! మా బ్రాహ్మిన్స్లో కూతురు పెళ్లి చేయాలంటే ఎంత కష్టం. నమ్మకం. ఒక్క పెళ్లి కొడుకుని వెతకలేదు, హ్మ్. ఆవిడ చూసుకుంటారు. అందరు 3 వచ్చి వెతికి పెళ్లి చేసుకున్నారు. ఓహ్! మా 2 కూతుళ్ళకే అంతే, నేను హ్మ్. వెతకలేదు, హ్మ్. వచ్చి వాళ్ళ చేతికి పెళ్లి చేసుకున్నారు. ఓకే. వాళ్ళకైతే పెళ్లి ఖర్చు కూడా వాళ్ళే. హ్మ్. ఎవరికి దక్కుతుంది ఈ భోగం? అంతే కదండీ. అది దీనికి కారణం ఏమిటి అంటే నా గొప్పతనం కాదు, వాళ్ళ గొప్పతనం కాదు, నమ్మకం. నువ్వు రక్షిస్తావు అన్న నమ్మకం ఒకటే మన ప్రయత్నాల్ని సఫలీకృతం చేస్తుంది. ఓకే. గురుగారు మీ గురించి అంటే మీరు లైఫ్‌లో ఎప్పుడైనా ఫెయిల్యూర్స్‌ని చవి చూసారా? ఓ చెప్పుకోవాలి అంటే ఫెయిల్యూర్ అంటే ఆ పదానికి సరైన డెఫినేషన్, సైకలాజికల్ డెఫినేషన్ ఏంటంటే నువ్వు ఒకటి అనుకుని హ్మ్. అది జరగనప్పుడు దాన్ని ఫెయిల్యూర్ అంటున్నావు. అవును. అసలు నిన్ను ఎవడు అనుకోమన్నాడు? తప్పు మాదే. మళ్ళీ అనుకున్నోడిదే. తప్పు నీదే. అంతే. ఎటు చూసినా వాడు చూడండి స్వామి నదికి పోలేదా ఆ! ఆ సీన్లో లాగా అవును. ఏం చేసినా తప్పు వాడిది. అంతే. కుమ్ముడే కుమ్ముడు. ఆ! అంచేత మా దేవిపురంలో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చారు. చిన్న గురువు గారు ఏమిటి అనుకున్నా జీవితంలో ఏమి నెరవేరట్లేదండి, మంత్రం ఏమన్నా హ్మ్. ఎవడు అనుకోమన్నాడు నిన్ను? పైన అనుకుంటుంది ఆవిడ, ఆ! నువ్వు అనుభవించడమే నీది. ఓకే. అనుకోకు, అనుభవిస్తూ ఉండు, అవే వస్తూ ఉంటాయన్నారు. ఆ! అంచేత అనుకోవడము అన్నదే లేదు. ఓకే. సో ఫెయిల్యూర్ అన్నది నేను అనుకోవడం వల్ల అది జరగకపోతే ఫెయిల్యూర్ అంటారు. సో అప్పుడప్పుడు ఎస్ కొన్ని ఫెయిల్యూర్స్ అన్నవి ఉన్నాయి. కాకపోతే స్ప్రింగ్ బోర్డ్ లాగా
ఉండడం అన్నది మా గురువు గారు మా అమ్మ నేర్పించారు. హ్మ్. ఇలా కిందకి వెళ్ళినప్పుడల్లా ఇంకొంచెం వేగం. దీంతో పైకి రావడం అన్నది చెప్పానుగా. ఇంజనీరింగ్ 8 ఏళ్ళు చదివాను, 5 ఏళ్ల కోర్సు. ఇంతకన్నా ఫెయిల్యూర్ ఉంటుందా? హ్మ్. అవును. ప్రతిసారి ఫెయిల్యూర్ నో, ఆ! ఐ విల్ డిప్రెషన్ అనేది అప్పుడప్పుడు వచ్చేదేమో, మ్, కొంచెం, బట్ వెంటనే మేలుకుని ఇంకొంచెం రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేవాడు. కాకపోతే ఇక్కడ నన్ను రక్షించింది ఏంటంటే దేవుడి మీద నమ్మకం. నేను అనుకున్నది నెరవేరిందా అప్పుడు నేను జాగ్రత్త పడతాను. అమ్మో, ఏ మాయలో పడేస్తుందో. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారమ్మా, కొంతమంది రాజకీయ నాయకులు, హ్మ్. మినిస్టర్లు వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు నిజం చెప్పొద్దు, భయం వేస్తూ ఉంటుంది నాకు. ఎందుకని ఆశ పడుతుందేమో అని. ఓహ్! మనిషే కదా నేను, హ్మ్. హ్మ్. నా పీఠానికి ఏమైనా చేస్తారేమో, ఆహా! పీఠం కట్టేస్తారేమో. ఈ ఆశ పుట్టినప్పుడల్లా అది నెరవేరేది కాదు, హ్మ్. దుఃఖం వచ్చేది. ఇది ఒక సిరీస్లా నడిచింది. ఇవన్నీ మరి ఫెయిల్యూర్స్ కిందే లెక్క. అవును. కానీ ఫెయిల్యూర్ అన్నది ఒక లెసన్ అన్నది నాకు అర్థమైంది. హ్మ్. ఎవ్రీ ఫెయిల్యూర్ ఇస్ ఎ లెసన్. ఫ్రమ్ ద లెసన్ యూ నీడ్ టు లెర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఆ! అంతేగాని డిప్రెషన్ అయిపోకూడదు. హ్మ్. హ్మ్. ఇది నాకు అమ్మవారు, నువ్వు లేచి వస్తావా, నన్ను లేపమంటావా, ఎంత చక్కగా మార్చేశారు గురువుగారు. మీరు పడుకుంటే లే. తప్పుదారిలో పడితే లే 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 అని లేపిది అమ్మవారు. ఓహ్! ఆ లేపడం కోసమే ఈ కష్టాలు, ఫెయిల్యూర్ ఇస్తుంది. నేనేం చేయాలి? ఇది విట్టు చూసి లేచి, అమ్మో తప్పుదారి పడ్డానని నేను లేవాలి. అలర్ట్ అయిపోవాలి. సూపర్. సూపర్. అంచేత నా ఫెయిల్యూర్స్ అన్నీ కూడా, ఫెయిల్యూర్స్ అన్నీ కూడా ఆ! నేను ఒక లెసన్ కింద తీసుకునేవాడినే. కానీ దీన్ని నేనేం నేర్చుకున్నాను, ఆ! 100% చాలా ఉపయోగపడింది. ప్రతిదీ నాకు ఒక పాఠమే హ్మ్. అని అనుకున్నప్పుడు ఫెయిల్యూర్ నన్ను, క్షణిక బాధ ఉంటుంది, నేనే మహాత్ముని కాదు, క్షణిక బాధ ఉంటుంది. కానీ అదే తలుచుకుని కుమిలిపోవడం, యాక్షన్ లేకుండా, ఎవడు సాయం చేస్తామన్నా ముందుకు రాకుండా, గొయ్యి తవ్వుకొని ఆ గొయ్యిలోనే తను పూడిపోయి హ్మ్. అలా చేయకూడదు. హ్మ్. ఫెయిల్యూర్స్ అందరికీ ఉంటాయి. పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, యాక్టర్లు అక్కడి నుండి పడిపోయి మళ్ళీ పైకి వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అవును. అవును. సో ఇన్స్పైరింగ్ స్టోరీస్ అని ఉంటాయి, హ్మ్. అవి నేను చదివేవాడిని. ఆహా! పెద్ద పెద్ద మిలీనియర్స్ అంతా కూడా హ్మ్. అగరత్తులు సైకిల్ మీద కట్టుకుని ఆ! అమ్ముకుని వాళ్ళు కొంతమంది, టీ ట్రాష్లో బండిలు, టీ టీ అమ్మేవాళ్ళు. అమ్మేవాళ్ళు కొంతమంది, పేర్లు అనవసరం మనకి. ఆ జీవన విధానం అవును. వాళ్ళే అలాంటి పైకి వచ్చినప్పుడు హ్మ్. నాకు ఇదేంటి చాలా చిన్నది, నేను వస్తాను పైకి. హ్మ్. ఇట్లాగ ఏదో ఒక పద్ధతి, దేవుడి మీద నమ్మకం అనండి, ఇన్స్పైరింగ్ స్టోరీస్ అనండి, ప్రతి ఒక్కళ్ళు కూడా పైకి వచ్చిన వాళ్ళందరూ అట్టడుగు నుండి కష్టపడ్డ వాళ్ళే పైకి వచ్చి నిలబడ్డవాళ్ళు. హ్మ్. 100% కొంత చాలా వరకు అవన్నీ చూడడం, కాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళు ఎలాగా పైకొచ్చారు. అవును. బ్యూటిఫుల్ స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ చదవాలి. హ్మ్. ఎవ్వళ్ళు ఏమీ చేయను, నేను డిప్రెషన్లోనే ఉంటానంటే అది హ్మ్. వేరే లైఫ్. అలా లేదు, నాకు సాధ్యమైనంత వరకు ఆ స్టోరీస్ చదవాల్సిన అవసరం తక్కువ పడింది. ఆ! మోస్ట్లీ నా ఫెయిల్యూర్స్ అన్నీ కూడా లెసన్స్ కింద తీసుకుని ముందుకు వెళ్ళిపోయాను. కానీ పెద్దగా నేను వరి అవ్వలేదు. ఇది పిల్లల విషయంలో చెప్పాల్సొస్తే ఏం చెప్తారు గురువుగారు? అంటే ఇప్పుడు లైఫ్‌లో కానియండి, ఎడ్యుకేషన్‌లో కానియండి, ఏదైనా చిన్న డిస్టర్బెన్సే అనిపిస్తుంది చూసే వాళ్ళకి. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే అరే! ఇంత చిన్నదానికి ఎందుకు ఇంత మూర్ఖంగా బిహేవ్ చేశారు ఈ పిల్లలు అనే ఒక ఆలోచన పుడుతుంది అందరిలో. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నిజానికి చెప్పాలంటే ఇటువంటి ఇన్సిడెంట్‌ని జీవి చేసుకున్న కర్మలు. హ్మ్. హ్మ్. పిల్లల్ని మనం పెంచం, పెరుగుతారు. హ్మ్. నెంబర్ 1. మనం హ్మ్. ఒక ఆదర్శవంతమైన జీవితం గడపాలి. ఆ! సాధ్యమైనంత వరకు నేను, మా భార్య అరుణాంబ హ్మ్. ఇద్దరం కూడా ఇంచుమించులో, ఓహో అని కాదు, ఇంచుమించులో ఆదర్శవంతమైన జీవితం గడపడానికి ప్రయత్నించాం. పోనీ అలా డైల్యూట్ చేద్దాం, ఆ! ప్రయత్నించాం. ప్రయత్నించారు. ఎందుకంటే బాగా చేస్తే ఈగో వస్తుంది. హ్మ్. ప్రయత్నించాం. దానివల్ల దాన్ని చూసి నేర్చుకుంటారు కానీ ఇలాంటి జీవిత సత్యాలు హ్మ్. చెబితే నేర్చుకునేవి కావు.
100% కావు. ఓకే. నువ్వు ఎప్పుడు నేర్పాలి? చిన్నప్పటి నుండి నువ్వు ఏదో పెదబాల శిక్ష. పెదబాల శిక్ష ఎంతమంది చదువుతున్నారమ్మా ఇప్పుడు చెప్పండి? లేదు గురుగారు. మేము చదువుకున్నాం. హ్మ్. ఇప్పుడు అన్నీ పోయి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అబ్బాయి వండర్ వాట్ యు ఆర్ దీంట్లోకి వెళ్ళారు గానీ, అవును. అవును. ఆ పెదబాల శిక్ష అన్నది లేదు. లేదు. అందువల్ల వాళ్ళేంటి పదుగురు ఆడిపోట అధికుల మనరాదు ఏదో ఆ! ఆ! వస్తుంది. అలాంటివన్నీ లేకుండా జీవిత సత్యాలు తెలియకుండా వాళ్ళు ఉన్నప్పుడు, హ్మ్. ఒకటి వాళ్ళకి స్నేహితులు అన్న అవసరం రాకుండా నేను చూడగలగాలి. హ్మ్. మేము వాళ్ళు చిన్నప్పుడు నేను చేసిన ఒక గొప్ప పని ఏంటంటే గర్వంగా చెప్పుకుంటాను. హ్మ్. మా పిల్లలకి స్నేహితుల అవసరం ఎక్కువ ఉండేటట్టు నేను చేయలేదు. ఓహ్! వాళ్ళతో పాటు డాన్స్ ఆడేవాడిని. హ్మ్. హ్మ్. వాళ్ళకి నాకు 27 ఏళ్ళప్పుడు పెళ్ళయింది. హ్మ్. 42, 45 కూడా నేను డాన్సులు ఆడేవాడిని వాళ్ళతో పాటు. ఓహ్! సురాంగలి, సురాంగలి, సురాంగని కమాలకి డాడీ నువ్వు ఆడతావు డాడీ అని వాళ్ళతో ఆడుతూ, వాళ్ళతో వీడియో గేమ్‌లు ఆడుతూ, అలా చేస్తుంటే వాళ్ళు అందుకే కదండీ పైకెళ్తారు. వాళ్ళకి అవసరం ఉండదు. ఉండదు. నాకింక బాగా గుర్తు హ్మ్. ఓ పెళ్ళికెళ్ళాను. నాకప్పుడు 17 ఏళ్ళు. హ్మ్. ప్రీ యూనివర్సిటీలో చదువుతున్నాం. అవన్నీ చెప్పాను కదా! జీవితం నుండే నేను నేర్చుకున్నాను పుస్తకం అని ఇదే. ఎప్పటికీ మర్చిపోను. హ్మ్. నాతో పాటు వచ్చిన కుర్రాడు ఓ పైలట్ పెన్ అప్పుడు ఖరీదు కదా! ఇప్పుడు కూడా అదే ఖరీదేమో పైలట్ పెన్ అంటారు. ఆ ఓకే. పెన్ను విరక్కొట్టేసారు వాళ్ళ నాన్నగారిది. ఓహ్! ఆ నాన్నగారు అయితే మేమేమన్నాం, "ఆడ పడేయరా తెలీదెవరు పడేసి వదిలాను తప్పు" అని చెప్పి వాడు వాళ్ళ నాన్నగారు రాగానే, "డాడీ పైలట్ పెన్ విరక్కొట్టేసాను డాడీ తెలియకుండానని." హ్మ్. ఇలా హగ్ చేసుకున్నారు వాళ్ళ నాన్నగారు. హ్మ్. మా బాబాయ్ నిజం చెప్పావు. మళ్ళీ తెచ్చి ఎప్పుడు చేయకూడదు. కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఓకే. అది అలా ఉండిపోయింది నాకు. ఓహ్! ఆ ఫ్రెండ్‌షిప్ నువ్వు డెవలప్ చేయగలిగితే, హ్మ్. రేపు పొద్దున్న నీకు ఇష్టం లేకుండా నీకు తిప్పకుండా ఇష్టం లేక నీ అమ్మాయిని పెళ్లి చేసుకుని దండలతో నీ ముందు నిల్చోడు నీ కొడుకు, నీ హ్మ్. కూతురు. ఎందుకంటే పెన్ను విరక్కొట్టినందుకే నువ్వు కసురుకుంటే, రేపు పొద్దున్న జీవితంలో తీసుకున్న నిర్ణయం నీతో ఎలా చెప్పుకోగలడు? అవును. ఆ ఫ్రీడమ్ ఎక్కడిచ్చావు నువ్వు? హ్మ్. నీకు ఒక ఓపెన్ షోల్డర్ టు లీన్ ఆన్ అన్నది నేను 100% సక్సెస్ అని నేను ఎప్పుడు చెప్పుకోలేదు. హ్మ్. బట్ ఒక 50-60% సక్సెస్ అయ్యాను. ఓకే. వాళ్ళకి ఏ షోల్డర్ టు లీన్ ఆన్. హ్మ్. హ్మ్. మా అమ్మాయి పెద్దమ్మాయి కింద పడినా కూడా డాడీ అంటుంది. ఓహ్! అమ్మ అంది. అమ్మ అంది. చిన్నప్పటి నుండి. తక్కువగా ఉంటారు గురుగారు ఇలా. ప్రతి ఒక్కరం అమ్మ అని అంటాం కదా! అంటే మీరు ఎంత సపోర్ట్ ఇచ్చారనేది. అంటే అంటే ఉషమ్మ మా మిసెస్ స్కూల్కి వెళ్ళేవారు టీచరు. హ్మ్. నేనే వాళ్ళకి కథలు అన్నం తినిపించడం అన్నీ నేనే చేసేవాడిని. హ్మ్. స్పూన్ పెట్టడం, రైలు ఇంజను బొగ్గు ఎలా వేస్తాడు, ఇలా తెరుచుకుంటుంది, ఇలా పెడతాడు, ఇలా వేస్తాడు. మేం చేసేవాడిని రాత్రి కోసం వండిన అన్నం కూడా పొద్దున్నే తినిపించేసి పొట్టలు ఇలా అయిపోయి యూనిఫామ్ పట్టేది కాదు. ఓహ్! అంచేత ఆ బాండ్ ఆ! అలా స్పెండ్ చేసి పేరెంట్స్ తక్కువైపోయారు. అవును. అవును. అది అంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో పేరెంట్స్ పిల్లలతో ఒక ఫ్రెండ్‌లా ఉండాలి, అన్నీ షేర్ చేసుకునేటట్టుగా అంటున్నారే కానీ, అలా ఉండగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది. క్వాలిటీ టైం అంటారు. హ్మ్. హోంవర్క్ చేసావా, చదువుకున్నావా, హ్మ్. అది కాదు. ఈ క్వాలిటీ టైం స్పెండ్ చేయగలిగితే దట్ విల్ బి హెల్ప్‌ఫుల్. మీరిప్పుడు అంటే వాళ్ళకి అంత సపోర్ట్‌గా ఉన్నారు. అంటే ప్రతి విషయంలోనూ నేనున్నాను అన్నట్లుగా. ఎవ్రీథింగ్ వచ్చి మీతో షేర్ చేసుకునేవారా గురుగారు వాళ్ళు? అది ఎక్స్‌పెక్టేషన్ నాకు లేదు. హ్మ్. దే హావ్ సమ్ ప్రైవసీ ఓకే. అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్. దో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు ఇద్దరు కూడా న్యూజిలాండ్, అమెరికాలోనే పెరిగారు. ఓకే. ఓకే. అలాగని మన కల్చర్ వదలలేదు. హ్మ్. హ్మ్. పూజ చేస్తారు, బొట్టు పెట్టుకుంటారు అన్నీ ఉంటాయి. హ్మ్. సో, కొన్ని నాతో అన్నీ చెప్పాలని లేదు. కొన్ని మా మిసెస్‌కే చెప్పేవాళ్ళు. ఓహ్! నాతో చెప్పేవాళ్ళు కాదు. హ్మ్. నేనేమనుకుంటాను ఒకళ్ళకెవరికో చెప్పుకున్నారు. నాకు అంతే. చెప్పలేదు ఆ! ఆ! అనుకునేవాడిని కాదు. హ్మ్. కొన్ని మా ఇద్దరికి చెప్పకుండా బయట చెప్పుకుంటారు. హ్మ్. జీవి అంతే అది. నేను వాళ్ళు నాకే చెప్పుకోవాలి, హ్మ్. నాతోటే ఉండాలి అనుకోవడం కూడా మీరు ఇందాక చెప్పిన ఆశ, అత్యాస అత్యాస లెక్క అవుతుంది. అయిపోతుంది. ఓకే. ఐ డిడ్ మై డ్యూటీ. హ్మ్. మోస్ట్‌లీ ఐ యామ్ హెల్ప్‌ఫుల్ అట్ ద టైమ్ ఆఫ్ నీడ్. హ్మ్. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఈ షోల్డర్‌లో లీన్ అవ్వచ్చు అన్న ధైర్యం మాత్రం వాళ్ళకుంది. ఇప్పటికి ఓకే. 72 ఏళ్ళు వచ్చినా ఏ షోల్డర్ టు లీన్ ఆన్ ఈస్ డాడీ. సూపర్. అందరి ఫాదర్స్, మదర్స్ కూడా అలా ఉండగలిగితే చాలా వరకు బావుంటుందేమో.
పిల్లల ఫ్యూచర్. 100%. మా అమ్మ, మా మిసెస్ కూడా ఏం తక్కువగా అందరూ అలాగా ఇప్పుడు అలాగని ప్రతి విషయంలోనూ వాళ్ళు దూరిపోయి వాళ్ళ సంసారాల్లో దూరలేదు. ఎప్పుడైనా అవసరం వస్తే మేము ఉన్నాను, ఒక బ్యాకప్ కింద మనం ఉండగలగాలి. ఓకే. ఉంటే అప్పుడు ఈ మీరు చెప్పిన సూయిసైడ్లు అలాంటివి కూడా అవును. తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఇన్స్పైరింగ్ స్టోరీస్. వాతావరణం కూడా మా వాయుమండలం కలుషితం అయిపోతుంటుంది. ఇళ్లలో పూజ ఉండదు, మంత్రజపం ఉండదు, ఎప్పుడో పొద్దున్న 9 గంటలు లేస్తారు అరుచుకుంటూ. ఏముంటుంది అక్కడ పాజిటివ్ అనేది చెప్పండి? వాళ్ళనే అనక్కర్లేదు, మనం ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. దాంట్లో మనం ఆదర్శవంతంగా ఉంటే చెప్పాల్సిన అవసరమే లేదు మనకి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.